కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందని విమర్శించారు. తెలంగాణలో కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన కోసం నిధులు తెచ్చే బాధ్యత కిషన్ రెడ్డి తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్. ప్రధాని మోదీని అడిగి కిషన్ రెడ్డి నిధులు తేవాలన్నారు. 12 ఏళ్లలో బీఆర్ఎస్ బీజేపీ ఏం చేసిందో 2 ఏళ్లలో మేమేం చేశామో అసెంబ్లీలో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్రపతి వరకు ప్రముఖులందరూ ఢిల్లీ నగరంలోనే ఉంటారు. కానీ ఈనాడు ఢిల్లీ నగర పరిస్థితి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఢిల్లీ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని, ఆ ప్రాంత వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఈనాడు పాఠశాలలు బంద్, ప్రభుత్వ కార్యాలయాలు బంద్, పార్లమెంటు బంద్, ప్రధానమంత్రి ఆఫీస్ కూడా ఈరోజు బంద్ పెట్టి కాలుష్యాన్ని ఎదుర్కోలేక ఈరోజు ఢిల్లీనే పడావు పెట్టే పరిస్థితి ప్రధానమంత్రి నివసిస్తున్న ఢిల్లీకి ఈరోజు దాపురించింది. నిన్న మన కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న నాయకులను చేవెళ్ళ ఎంపీ వాళ్ళే, మెదక్ ఎంపీ వాళ్ళే, మల్కాజ్గిరి ఎంపీ వాళ్ళే, సికింద్రాబాద్ నుంచి ఎంపీయే కాదు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈడున్న నలుగురు పార్లమెంట్ సభ్యులు ఈ ప్రాంత ప్రజలు ఓటేసి గెలిపించారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తేనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. నేను ఇవాళ అడుగుతున్నా, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి ఢిల్లీకి పంపిస్తే మోడీని అడిగి మెట్రోని తెచ్చే తెలివితేటలు మీకు లేవా? రీజనల్ రింగ్ రోడ్కు నిధులు అడగాల్సిన అవసరం లేదా? మూసీ నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే అది చేత కాదు. కానీ ఈడుండి పొంకనాలు కొడుతున్నారు. ఆయన పెద్ద మనిషి కిషన్ రెడ్డి వెనకటికి ఎవరో చెప్పిండంట, పొంకనాల పోసిగానికి 3 ఎట్లుంటే 36 దొడ్లున్నాయని. అయ్యా కిషన్ రెడ్డి, నువ్వు ఎంత మొనగానువో ఎంత లడాయికోతో తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. నీ తెలివితేటలు ఆపేయి. మోడీ గారిని అడుగు. ప్రాణహిత చేవెళ్ల మీద 9 ప్రాజెక్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనతో చర్చించడానికి రాకుండా అడ్డుపడుతున్నది మీరు కాదా? ఈరోజు నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా ఓహో అని నువ్వు డప్పు కొడతావట్టి ఆయన. మరి మనకున్న మూసీని ప్రక్షాళన మనం చేసుకోవద్దా? మన మూసీ బాగుపడొద్దా? మన మూసీ మన ప్రజలకు ఉపయోగపడొద్దా? ఎందుకు అడ్డుకుంటున్నారు? గుజరాత్కు గులాములుగా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? గుజరాత్ అభివృద్ధి చేసుకోవడం నరేంద్ర మోడీ బాధ్యత అయితే తెలంగాణ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్కు, విశ్వేశ్వర రెడ్డికి, రఘునందన్ రావుకి లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ పదే నువ్వేం చేసినావని నన్ను అడుగుతున్నారు. 10 ఏళ్ళు ఉన్నాయన, 10 ఏళ్ళ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్నాడు. 12 ఏళ్ళు అయింది నరేంద్ర మోడీ వచ్చి. 2 ఏళ్ళలోనే ఏమి చేయలేదని నన్ను అడుగుతున్నారు కదా. అసెంబ్లీకి రాండి. 10 ఏళ్ళల్లో ఆయన ఏం చేసిండో, 12 ఏళ్ళలో మోడీ ఏం చేసిండో, 2 ఏళ్ళల్లో నేనేం చేసిండో నేను చర్చ పెడతా. మా పిఎస్సి చైర్మన్ అరకప్పుడు గాంధీ గారితో నేను సమాధానం ఇప్పిస్తా. 2 ఏళ్ళలో ఏమేమి పనులు చేసినో, ఏమేమి విధాన నిర్ణయాలు చేసినో, ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసినో అసెంబ్లీలో 4 రోజులు దీని మీదనే చర్చ పెడతాం. మీరు రాండి, చర్చ చేద్దాం. ఈనాడు కిషన్ రెడ్డి గారికి, చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, చేతనైతే సహకరించండి. మీ అనుభవంతో సూచన చేయండి. లేకపోతే మీ అబద్ధాలతో, మీ అవినీతితో, మీ అహంకారంతో ఈ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు, మీ గూడు పుటానీలు తెలంగాణ యువత గమనిస్తూనే ఉన్నారు. అలా ఎప్పుడు అభివృద్ధి కోసం నేను పోయి ఢిల్లీలో కలిసి వచ్చినా 3 రోజుల తర్వాత కిషన్ రెడ్డి పోయి కలుస్తాడు. నేను ప్రధానమంత్రిని కలిస్తే వెనకంగానే ప్రధానమంత్రిని కలుస్తాడు. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత కలుస్తాడు. నేను రైల్వే మినిస్టర్ని కలిస్తే 3 రోజుల తర్వాత పోయి కలుస్తాడు. నేను కలుద్దాం రమ్మంటే రాడు. నేను కూర్చొని వాళ్ళని ఒప్పించి మెప్పించి ఒక దారిలోకి పట్టుకొస్తే మన మంచి కాసిన పాలలో ఉప్పేసినట్టు పోయి చెప్తాడు, నువ్వు ఇస్తావు అంటే ఆయనకు పేరు వస్తుంది, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది, నువ్వు చెయ్యకని పోయి కాళ్ళలో కట్టబెడుతుంటాడు ఈ కిషన్ రెడ్డి. ఇట్లాంటి బుద్ధులు మానుకోండి కిషన్ రెడ్డి గారు. ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డావంటే
తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డోనికి పుట్టగతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీర్పిస్తారు. మళ్ళీసారి మీరు ఒక్కరు కూడా బతికి బట్టగట్టి ఢిల్లీకి ఓరు.